హలో గైస్, ఇవాళ నేను మీకు ఒక మంచి విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటి అని అంటే, నేను ఒక గుడి గురించి విన్నాను. ఆ గుడి ఎక్కడో లేదు, మన కరీంనగర్ డిస్టిక్లోనే రామడుగు మండలంలోని చిన్న మారుమూల గ్రామమైన కొరటపల్లిలో ఉంది. ఇక్కడ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం ఎప్పటి నుంచో ఉంది. అయితే అన్ని గ్రామాల్లో ఉంటుంది, ఇక్కడ కూడా ఉంది అని అనుకోకండి. ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటి అని అంటే, కొరటపల్లి గ్రామానికి చెందిన ఒక పెళ్లి కాని యువకుడి కలలోకి సాక్షాత్తు శ్రీ రేణుక అమ్మవారే వచ్చి ఆ యువకుడికి, నేను ఈ ప్రదేశంలో ఉన్నాను, ఈ ప్రదేశంలో ఉన్న ఒక పురాతనమైన బావిలో నేనున్నాను, నన్ను వెలికి తీయండి అని చెప్పడం జరిగింది కలలో. అలా వచ్చిన తర్వాత ఆ అబ్బాయి ఇది నిజమా, అసలు అబద్ధమా, ఇట్లెట్లా వచ్చింది కళ అని చెప్పేసి కొన్ని రోజులు అట్లనే ఉన్నాడు. నమ్మలేడు అతను. ఆ తర్వాత ఆయనకి హెల్త్ ఇష్యూస్ అట్లా రావడం జరిగింది. ఇదేంది ఇట్లా అవుతుంది అని డౌట్ వచ్చి, సరే ఒకసారి అయితే అమ్మవారి కళలోకి వచ్చినారు కదా, ఇది నిజమేనేమో చూద్దామని చెప్పేసి అతనికి వచ్చిన కళ గురించి కొరటపల్లి గ్రామ ప్రజలందరికీ చెప్పిండు. సరే ఇట్లా చెప్తున్నాడు కదా అని ప్రజలందరూ సరే వెళ్ళి చూద్దామని చెప్పేసి అన్నారంట. ఇదేంది ఇట్లా చెప్పంగానే అట్లా ఒప్పుకున్నారు, అట్లా ఎట్లా ఒప్పుకుంటారు అన్న డౌట్ మీకు రావచ్చు. అయితే ఆ అబ్బాయికి చిన్నప్పటి నుండి చాలా భక్తి అంట. అందుకే ఆ ప్రజలందరూ అతను చెప్పగానే ఒప్పుకున్నారంట. ఆ తర్వాత ఊరు వారందరూ కలిసి ఒకరోజు మంచి రోజు చూసుకొని డప్పు చప్పులతోని రేణుకాదేవికి కావాల్సిన అన్ని ఏర్పాట్లతోని ఆ బావి దగ్గరికి వెళ్ళినారంట. వెళ్ళి తవ్వకాలు స్టార్ట్ చేసినారంట. స్టార్ట్ చేసి తవ్వంగా లాస్ట్కి అమ్మవారికి సంబంధించిన శ్రీచక్రం అనేది కనిపించిందంట. దాంతో ప్రజలందరూ ఆనందంతో బయటికి తీసినారంట. అక్కడే తీసి ఆ ప్రత్యేకతను అక్కడే చూపించాలని అమ్మవారి దగ్గరే ప్రతిష్ఠాపించారంట. ప్రతిష్ఠాపించడం జరిగింది. ప్లస్ మళ్ళీ పట్నం వేసి ప్రజలందరినీ ఆకర్షింపజేశారు. ఇంకా నమ్మని ముచ్చట ఏంటంటే, ఇక్కడ అమ్మవారికి పెట్టే ప్రసాదం కూడా స్వయంగా అమ్మవారే వచ్చి ఆరగించి వెళ్తారు అని అంటారు. ఇది నిజమా అబద్ధమా అని నాకు డౌట్ వచ్చింది. సరే ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి చూస్తే నిజంగానే ఆ అమ్మవారు ప్రసాదాన్ని ఆరగించడం జరిగింది. ఇది మీరు నమ్మకపోతే వచ్చి చూడండి. డిస్క్రిప్షన్లో అడ్రస్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ ఆలయం ముందు ఒక వేప చెట్టు ఉంటుంది. ఆ వేప చెట్టుకి ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ కోరికలు నెరవేరడానికి ముడుపులు కడతారంట. ఆ ముడుపులు కట్టిన ప్రతి ఒక్కరి కోరిక నెరవేరిందంట. ఆరోగ్యం బాగాలేకపోయినా, సంతానం లేకపోయినా, ఇంకా ఎట్లాంటి అయినా ఉన్నా కూడా వచ్చి ఆ తల్లికి ఇలా బాధలు చెప్పుకుంటే అవన్నీ మనస్ఫూర్తిగా అమ్మ నెరవేరుస్తుంది అన్న నమ్మకంతోనే ఆ ముడుపులు కడతారు. అమ్మ కూడా నెరవేర్చుతుంది. సో వచ్చి మీరు ఆలయాన్ని